మ్యూటేషన్ సపరేట్ టైం లేదు, మీ ప్రాసెస్లోనే కంప్లీట్ అయిపోతుంది. ప్రాసెస్లోనే కంప్లీట్. అంటే ఇది ఈ విధంగా అంటే అతను కంపల్సరీగా అతని పేరు ఎం శివరామ సుందర్. ఎం శివరామ సుందర్ ఇది ఎగ్జిక్యూటివ్ అన్నమాట, అంటే సెల్లర్ అన్నమాట అనేది దీంట్లో తెలుసుకోవచ్చు. దాన్ని బట్టి మ్యూటేషన్ సర్టిఫికేట్ ఉంటే ఇమీడియట్గా అది ఎక్కడ ఇక్కడ స్కానింగ్ మ్యూటేషన్ సర్టిఫికేట్ ఉన్న ఏంటి డాక్యుమెంట్ ఒకటి మ్యూటేషన్ సర్టిఫికేట్ ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చేవాళ్ళు లేదంటే వచ్చేవాళ్ళు మార్క్ ఫీజు లాస్ అయ్యేది. ఇప్పుడు ఇంపార్టెంట్ అసెస్మెంట్ నెంబర్ ఉంటే మ్యూటేషన్ అయిపోతుంది. మ్యూటేషన్ ఫీజు 0.25% అన్ని మార్కెట్ కాబట్టి 1 crore నేమ్ కరెక్ట్ అన్నమాట. అంటే స్కోర్ చెకింగ్ కోసం ఇక్కడ డైరెక్ట్ అప్లికేషన్ వచ్చేసి ఓకే. ఇంకా దీనికి ఇప్పుడు అక్కడ ట్రాన్స్ఫర్ అవుట్ అవుతుంది. ఐదు ఆరు జూన్ నుంచి అటెండ్ చేస్తున్నాం. లేదని చెప్పడం లేదు సార్. ఎందుకంటే డిస్ప్లే చేస్తుంది. లేదన్నప్పుడు కొత్త నెంబర్ వస్తుంది, అది ఆటోమేటిక్గా వస్తుంది. ఓవర్లాప్ అవ్వకూడదు. ఆల్రెడీ ఒక నెంబర్ ఆ నెంబర్ ఉంటే మరి రిపీట్ అవ్వకూడదు. రిపీట్ అవ్వకూడదు. పంపించి వెరిఫై చేయాలి. ఎగ్జిస్టింగ్ నెంబర్ పెట్టాలి. అంటే 4 scenarios ఉంటాయి. నెక్స్ట్ కంబా తమ్మన్నారు. కుడి చేతి ఎడం చేయి కొట్టాలి. అజ్గర్ బయటకు రాని అజ్గర్ తీసుకోకండి. మూడు హెడ్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి. ఒకటి స్టాంప్ డ్యూటీ, ఇది సిఎంఎఫ్ ఇస్తారు. బయటకు వచ్చి ఫోటోస్ తీసారు. కానీ ఇక్కడ రెగ్యులర్ నెంబర్ అసైన్ చేస్తాం. పార్టీ డీటెయిల్స్ అవన్నీ చెక్ చేసుకుంటాం సార్. ప్రాపర్టీ ఇస్తే నేను ఫార్వర్డ్ అయిపోతాను. ఉంది సార్. అదేనా ఎంత అమౌంట్ వచ్చింది? సార్ 5,000 కరెంట్ ఇదే కదా మీ ట్యాక్స్ చెప్పు బ్యాలెన్స్ ఎంత వచ్చింది? 5022 సార్. టోటల్ ఇక్కడ జీరో ఫీజు ఎక్కడ ఉంది? సార్ మ్యూటేషన్ ఫీజు ఇక్కడ రాదు సార్. మనకి ఈ వాల్యూ ఏదైతే ఉందో దీని నుంచి ఆటోమేటిక్గా ఈ వాల్యూని బట్టి అది క్యాలిక్యులేట్ చేసేసుకుంటాం సార్. పేమెంట్ రిసీప్ట్ సార్ పే చేయకుండా అది ఎదురికి రాదు సార్. స్లాట్ అదే అది ఎక్కడ ఉంది? మనం అడగాలి కదా, నువ్వు అడగకుండా మీరు ముందు బాబు పేరు పేరు నరసింహ రాజ్ కుమార్. నరసింహ రాజ్ కుమార్ అంటే చెప్పండి. నరసింహ రాజ్ కుమార్. నరసింహ రాజ్ కుమార్. మీరు
ఇది అడగకుండా ముందు వెళ్తే అంటే డ్యూస్ 0 అంటున్నారు. ఓకే పైన ఒకసారి చెక్ చేయండి ముందు వెళ్ళే రాజ్ కుమార్ గారు మీరు ఫీజు కట్టారా? ట్రాన్స్ఫర్ ఆ రిసిప్ట్ ఇవ్వండి. మీరు అలా అయితే 0 ఉంటే చాలా అనుకుంటున్నాను. లేదు సార్ తీసుకున్నాను. లేదు సార్ సిస్టమ్ ఈ సైన్ చేస్తారు ఇక్కడ ఈ సైన్ చేస్తారు. ఇది పేరు చదువు. నరసింహ రాజ్ కుమార్ గారు. మేడం సందీప్ నా కెమెరా మోహన్ గారు. రిజిస్టర్ చేసుకుంటే మీకు కూడా తెలియాలి. రిజిస్టర్ ఇక్కడ చేసుకుంటాం. యాప్కి వెళ్ళి మ్యూటేషన్ చేయడం పెడతాము. ఈ దగ్గర చేసుకుంటున్నాను లేయర్ని ఇవి చూపిస్తాను సార్. మీరు కొంచెం ఇప్పుడు ఫీవర్ ఏం లేదు సార్. మీరు డబ్బులు పెట్టి చేసి పెట్టాలి. మళ్ళీ మీరు దాన్ని తిరగడం ఎందుకు అని చెప్పేసి అన్నీ ఇక్కడే పెట్టేస్తారు. ఇప్పుడు ఇక్కడ రిజిస్ట్రేషన్ అయింది. ఇది అయిన తర్వాత మీకు మ్యూటేషన్ అవ్వాలంటే మ్యూటేషన్ అది అక్కడికి వెళ్ళి కార్పొరేషన్కి వెళ్ళి ఇది సబ్మిట్ చేసి దీంతో సంతకం పెట్టి అక్కడ కమిషన్ ఉండాలా, అక్కడ స్టాఫ్ ఉండాలా, ఇవన్నీ మళ్ళీ టైం అయిపోతుంది. ఇక్కడే చేసి ఇప్పుడు ఎలాగో గవర్నమెంటే కదా, ఇది గవర్నమెంటే, కార్పొరేషన్ గవర్నమెంటే, ఓకే సెక్రటరీ గవర్నమెంటే కదా. సో మీరు ఒకే దగ్గర ఉండాలి, గవర్నమెంట్ అన్ని దగ్గర పని చేస్తుండాలి. ఆ కాన్సెప్ట్ తీసుకొచ్చి మీరు ఇక్కడ వస్తే మొత్తం అయిపోతుంది. ఇది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్, ఇది కూడా ఇది మ్యూటేషన్ డాక్యుమెంట్. అలాగే అదే మొబైల్ చూపించాము ఇప్పుడు చూపించాము కదా. సో ఇది చూడండి, కమిషనర్ పేరు మున్సిపల్ కార్పొరేషన్, రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మున్సిపల్ కార్పొరేషన్ అనేది వచ్చేసింది. మ్యూటేషన్ ఎవరు అమ్మారు, ట్రాన్స్ఫర్ ఎవరు ఎవరికి చేశారు అది మొత్తం రిజిస్ట్రేషన్ ఇక్కడ. ఇది ఈ సర్టిఫికేట్ మీకు వచ్చేసింది ఆన్లైన్లో కూడా. ఇప్పుడు ఇలాంటి పన్నులో కూడా ఎప్పటికి నిన్నటి వరకు ఏముంది, మధ్యాహ్నం వరకునా ఇక ఇప్పుడు ఎవరి పేరు వచ్చింది, సామ్రాజ్యమ్మ. ట్యాక్స్ కూడా ఇక ఇంత కట్టాలని ఇంకా వచ్చేసింది. అంటే వాళ్ళ అంటే ప్రాపర్టీ ట్యాక్స్ కూడా ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోయింది. ఇదే ఆటోమేటిక్. అంటే మీరు మళ్ళీ అక్కడ సలహాలు వాట్సాప్లో కూడా మీకు వచ్చేసింది. అదంటే డౌన్లోడ్ అవుతా ఉంది. సో ఇది మంచిగా ఉందా సిస్టమ్? మంచిదే కదా, అన్నీ ఏడు వస్తున్నాయి. ఏంటి బాబు ఓకేనా? సెల్ చేస్తున్నావు మళ్ళీ నువ్వు కొనుక్కుంటూ నీకు జరుగుతుంది. ఓకే గుడ్, తీసుకోండి. మా దగ్గరికి టైం మొత్తం ఎంత అయింది ఇప్పుడు బాబు? అది మొత్తం అక్కడ ప్రాసెస్ మొత్తం 45 మినిట్సా, 30 మినిట్స్ అమ్మా, 30 నిమిషాలు రిజిస్ట్రేషన్ అయింది. అక్కడ ప్రాపర్టీ ట్యాక్స్ కూడా కరెక్షన్ అయిపోయింది. మొత్తం డాక్యుమెంట్ ఒకసారి అప్డేట్ అయిపోయాయి. సో ఇది లేదంటే మినిమం ఒక్కొక్క రోజు అయితే జరుగుతుంది. ఇంకా కమిషన్ లేదంటే 3 రోజులు కూడా జరుగుతుంది. ఇన్విటేషన్ ఇచ్చేసి కొంచెం దగ్గర కార్పొరేషన్ మొదలైంది సార్. మనది యాక్చువల్లీ పైలట్ ఫర్ 2 months నుంచి స్టేట్ లెవెల్ బట్ ఇవన్నీ ఇదా ఓకే సర్లే ఇచ్చేసాం ఆల్రెడీ ఆవిడకి. ఓకే ఇన్ని రోజు పర్లేదు తీసేసుకుంటారు. ఉండడం లేదా ఇటు వచ్చేసేయండి, మీరు పక్కన వచ్చేసేయండి, మీరు ఆఫీసర్స్ ఉన్నారు. సో ఏదైతే ఆటోమిటేషన్ ఆఫ్ అర్బన్ ప్రాపర్టీస్ మనం పైలట్గా విజయవాడలో ఇన్ని రోజు గత 2 నెలల నుంచి చేసాము. అది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా లాంచ్ అయ్యింది. ఇక్కడ చేసిన సక్సెస్ఫుల్ ఎగ్జాంపుల్ని ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్పొరేషన్స్లో కూడా
ఈరోజు నుంచి మొదలుపెట్టారు. ఇప్పుడే వచ్చి మేము విట్నెస్ చేసాము, చూసాము. ఇది డాక్యుమెంట్ ఇక్కడే మేడం వచ్చి రిజిస్టర్ చేయించుకున్నారు. వితిన్ 30 minutes రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అవడంతో పాటు మ్యూటేషన్ కూడా ఇక్కడే అయిపోయి కార్పొరేషన్ ఇది సర్టిఫికేట్ మ్యూటేషన్ సర్టిఫికేట్ కూడా ఇక్కడే జనరేట్ అయిపోయింది. సో ఇది ఈ రిజిస్ట్రేషన్లో అలాగే మ్యూటేషన్లో ఆటోమేటేషన్లో ఇది ఒక విప్లవం అని చెప్పొచ్చు మనం. ఎందుకంటే మీకు అందరికీ తెలిసే ఉంది, ఒకసారి రిజిస్టర్ ఆఫీస్కి వచ్చి ఇక్కడ సీజ్ చేసుకోవడము, మళ్ళీ ఇవన్నీ తీసుకెళ్ళి కార్పొరేషన్ సబ్మిట్ చేయడము, మళ్ళీ అక్కడ ఇంకొక ప్రాసెస్ చేయడము, ఇవన్నీ ఇబ్బంది లేకుండా ప్రజలకి ఎంత ఈజీగా అండ్ ఎంత సులువుగా మనము ఈ పనులు చేసి పెడితే వాళ్ళలో ఒకటి సంతృప్తి ఉంటుంది, వాళ్ళకి సాటిస్ఫాక్షన్ పెరుగుతుంది, అలాగే వాళ్ళు వేరే పని చేసుకోవడానికి సమయం ఉంటుంది. సో దీనివల్ల ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని గౌరవ ముఖ్యమంత్రి చెప్తుంటారు మాకు ఎందుకు. సో అప్పుడు చెప్తుంటారు కాబట్టి ఈ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా ఏదైతే ఈ రిజిస్ట్రేషన్ అయితే ఉందో అది వాళ్ళు ఒక బిజినెస్ రిజిస్ట్రేషన్ కావచ్చు, ప్రాపర్టీ ట్రాన్సాక్షన్ కావచ్చు, ఇవన్నీ ఎంత స్పీడ్గా మనం చేసి పెడితే అంత స్పీడ్గా పబ్లిక్ ఆలోచిస్తారు, వాళ్ళ పని చేసుకుంటారు, వాళ్ళ సమయం అదా అవుతుంది, వాళ్ళ డబ్బులు అదా అవుతాయి, అట్లాగే వాళ్ళ పనిలో ప్రొడక్టివిటీ వస్తుంది అనేది ఈ కాన్సెప్ట్. దీంట్లో భాగంగా ఈరోజు మన జిల్లాలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ ఆటోమేటేషన్ స్టార్ట్ అయింది. 4 సబ్ రిజిస్టర్ ఆఫీసెస్లో కూడా ఇది జరిగింది. ఈరోజు చాలా స్పీడ్గా ఉంది. ఆ పబ్లిక్కి మంచి ఒక ఉపయోగకరమైన కార్యక్రమం ఇది. సో దీనికోసం పబ్లిక్లో ఇప్పుడు అవేర్నెస్ రావాలి. పబ్లిక్ వచ్చి ఇంకా చాలామంది ఇక్కడికి వచ్చి ఇంకా దగ్గరికి వెళ్ళాలేమో, ఇదంటే ఏంటో తెలియని వాళ్ళకి అందరికీ చెప్తున్నాను. ఇది చాలా సింపుల్ ప్రాసెస్. మీ దగ్గర ఉన్న సబ్ రిజిస్టర్ దగ్గరికి ఆఫీస్కి వెళ్ళి మీరు రిజిస్టర్ చేసుకుంటే మ్యూటేషన్ అనేది కూడా మళ్ళీ ఎక్కడ వేరే ఆఫీస్కి వెళ్ళి తిరగాల్సిన అవసరం లేదు, ఇక్కడే జరిగిపోతుంది. అది ఆటోమేటేషన్ కాన్సెప్ట్. దీన్ని తీసుకొచ్చిన మన గవర్నమెంట్కి అలాగే సెక్రటరీ గారికి అలాగే సీఎం గారికి ప్రత్యేక ధన్యవాదాలు. సో ప్రజలందరికీ ఇది మంచి విషయం, కొంచెం ఒక మంచి స్వీట్ న్యూస్, గుడ్ న్యూస్ అని అందరికీ చెప్పుకోవచ్చు. మీ ద్వారా కూడా అందరికీ ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి, ప్రజలందరికీ దీన్ని ఉపయోగం పొందాలని సందర్భంగా తెలియజేసుకుంటూ దీనికి కృషి చేసిన రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు, వాళ్ళ డిపార్ట్మెంట్ సెక్రటరీ గారికి అలాగే వాళ్ళ సిబ్బంది అందరికీ, ఇక్కడ ఉన్న డిఆర్ అలాగే సబ్ రిజిస్టర్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రజలకు కూడా దీని గురించి తెలియచేయాలి. ఇప్పుడు బోర్డు వేయాలి ఇక్కడ పెద్దగా, ఇక్కడ ఆటోమేటేషన్ జరగబడను, అలాగే ఆటోమేటేషన్ స్టెప్స్ ఏదైతే జరుగుతాయి అవన్నీ అందరికీ పబ్లిక్కి తెలియచేయాలి. పెట్టారు, వెరీ గుడ్. ఇది పబ్లిక్కి తెలియచేయాలి. తెలుగు ఇంగ్లీష్లో కాదు, తెలుగులో కూడా పెట్టండి. సో తెలియచేసి వాళ్ళకందరూ ఇక్కడ వచ్చి ఎవరినో అధికారిని కలవాలి, వాళ్ళ దగ్గర తెలుసుకోవాలి, ఎవరికో వెయిట్ చేయాలి, అట్లా ఏమి ఉండకూడదు. ఇట్స్ ఆల్ ట్రాన్స్పరెంట్ అండ్ అకౌంటబిలిటీ. కాబట్టి అదే ప్రకారంగా అందరికీ తెలియజేయాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అమ్మ మీరు చెప్పండి, ఏమి ఎక్స్పీరియన్స్ చేశారు ఇక్కడ? బాగా జరిగింది, దగ్గరికి రండి, చెప్పండి. బాగా జరిగింది 30 minutesలో, గట్టిగా మాట్లాడండి. బాగా జరిగింది 30 minutesలో తొందరగా అయిపోయింది సార్. చాలా బాగుంది ఈ ప్రాసెస్ అంతా. చాలా మ్యూటేషన్ కూడా అయిపోయింది. ఆనందంగా ఉందా? ఆనందంగా ఉంది సార్. గుడ్. కమిషనర్ అందరికీ నమస్కారం. ఈరోజు మనకి 17 కార్పొరేషన్స్లో ఆటోమేటేషన్ స్టేట్ వైడ్ లాంచ్ ఉంది. దాని భాగంగా లాస్ట్ 2 months నుంచి పైలట్ అనేది విజయవాడ కార్పొరేషన్లో జరిగింది. సో 2 months నుంచి మనకి రకరకాల వచ్చిన టెక్నికల్ ఇష్యూస్ అన్నీ కూడా సార్ట్అవుట్ చేసి స్టేట్ వైడ్ ఈరోజు లాంచ్ చేస్తూ మన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 4 సబ్ రిజిస్టర్ ఆఫీస్లో కూడా ఆటోమేటేషన్ లాంచ్ చేయడం జరిగింది. సో ఎంటైర్ పబ్లిక్, మన విజయవాడలో ఉన్న 64 వార్డ్స్లో ఉన్న పబ్లిక్ అందరికీ కోరేది ఏంటంటే ఇప్పటి నుంచి ఆటోమేటేషన్ అవుతుంది. అంటే ఆటోమేటేషన్ అంటే ఏంటంటే ముందు మీరు సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వచ్చి మీ ప్రాపర్టీని కొనుగోలు చేసిన తర్వాత మళ్ళీ మున్సిపల్ ఆఫీస్కి వచ్చి లేదంటే సచివాలయంకి వెళ్ళి మళ్ళీ మీ పేరుని ఈ ప్రాపర్టీ ట్యాక్స్ మాడ్యూల్లో అప్డేట్ చేయడానికి మళ్ళీ వెళ్ళాల్సి ఉండేది. బట్ ఇప్పుడు అలా ఉండదు. ఒక్కసారి కొనుగోలు అయిపోతే కొనుగోలు అయ్యే టైంలోనే మీకు ఆటోమేటేట్ అయిపోయి మీ పేరు కూడా మున్సిపల్ రికార్డ్స్లో కూడా అప్డేట్ అవుతుంది. కాబట్టి ఇది చాలా మంచి ఇంటర్వెన్షన్. సో అందరూ కూడా దీని గురించి అవగాహన ఉండాలి. చాలా సింప్లిఫై అయిపోయింది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ ఆటోమేటేషన్ సంబంధించి తెలుసుకోవాలి. ప్లస్ అన్ని ప్రాపర్టీస్ రిజిస్ట్రేషన్ చేస్తూ మీ ప్రాపర్టీ కూడా విఎంసీ రికార్డ్స్లో డైరెక్ట్లీ అప్డేట్ చేసేంత ఒక ఇంటర్వెన్షన్ తీసుకొచ్చిన స్టేట్ గవర్నమెంట్కి అలాగే ముఖ్యంగా మన రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి, అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్కి ధన్యవాదాలు. సో ఈ ఎంటైర్ ప్రాసెస్ అనేది అందరూ కూడా ముందొచ్చి ఈ సద్వినియోగం చేసుకోండి. అందరికీ తెలియాలి, అందరూ దీని గురించి మాట్లాడాలి. ఈరోజు చూశారు జస్ట్ 30 minutesలోనే ఒకవైపు రిజిస్ట్రేషన్ అయిపోతూ ఉంటే ఒకవైపు మున్సిపల్ రికార్డ్స్లో డైరెక్ట్లీ అప్డేట్ కూడా అయిపోయింది. కాబట్టి ఇది రియల్ టైం గవర్నెన్స్ ఉంది, రియల్ టైంలో అప్డేషన్ కూడా అవుతుంది. కాబట్టి చాలా మంచి ఇంటర్వెన్షన్. అందరూ కూడా ఈ లబ్ధి పొందాలని కోరుతున్నాము. ధన్యవాదాలు. చెప్పండి టెక్నికల్గా ఏమేమి చేశారు, వాట్ ఈస్ ఇట్స్ విజయవాడ కూడా తెలియజేయండి. మనకి డాక్యుమెంట్ అంటే మనకు ప్రాపర్టీ యొక్క అతి ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్ అది. ఈ డాక్యుమెంట్లో మనకి ప్రాపర్టీ అనేది వెంటనే అన్ని రికార్డ్స్లోనే మనకు మిటేట్ అవుతూనే అది టైటిల్ డీడ్ అవుతుంది. ఆల్మోస్ట్ మిటేషన్ అనేది టైటిల్ డీడ్ అవుతుంది. మీరు ఆ టైటిల్ డీడ్ ఉంటేనే మీరు ట్యాక్స్లు అవన్నీ కడితేనే మనకు ఒక ఏమంటారు అకౌంటబిలిటీ ఉంటుంది.
అకౌంటబిలిటీ లేకుండా ఇప్పుడు చాలామంది వారసులు ఎప్పుడో వారసులు ఉంటే వాళ్ళ పేర్లు మాత్రమే వస్తున్నాయి అసెస్మెంట్లో కానీ, అట్లాగే రూరల్ మ్యూటేషన్లో కానీ. తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. సో అటువంటివన్నీ అధిగమించి మళ్ళీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా సీమ్లెస్ రిజిస్ట్రేషన్. చీఫ్ మినిస్టర్ గారు ఏం చెప్పారంటే, మీరు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు సీమ్లెస్ రిజిస్ట్రేషన్ ఉండాలి. అంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎంత కన్వీనియంట్గా ఉండాలంటే అంత కన్వీనియంట్గా ఉండాలి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అండ్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రెండు కలగలిపి మనం చేయాలని అనే సార్ ఉద్దేశంతో మేము ఒక ప్రాసెస్ని స్టెప్ 1 అంటే మీరు డాక్యుమెంట్ పబ్లిక్ డేటా ఎంట్రీ చేసుకుని వచ్చిన తర్వాత డాక్యుమెంట్ రాసుకొచ్చిన తర్వాత డాక్యుమెంట్ రాసుకునేది ఇద్దరు మధ్య పార్టీల మధ్య జరిగే వ్యవహారం అన్నమాట. ఆ వ్యవహారాన్ని మీరు ఏం చేస్తున్నారు, ఆ డాక్యుమెంట్లో ఉన్న కొన్ని పార్టీస్ నేమో ప్రాపర్టీ నేమో మీరు చెక్ స్లిప్ల ద్వారా అంటే డేటా ఎంట్రీ ద్వారా కొట్టి మన దగ్గరకు వస్తున్నారు. వచ్చిన వెంటనే మిమ్మల్ని ఎక్కువ టైం తీసుకోకూడదని స్టెప్ 1లో ఆ మార్కెట్ వాల్యూ అండ్ ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ రెండు చెక్ చేసిన తర్వాత మీరు పార్టీలు వచ్చారా లేదా అని సబ్ రిజిస్ట్రార్ చూసుకుంటాడు. స్టెప్ 2లో స్టెప్ 3లో అంటే ఆ పార్టీలను గుర్తించడం ఆధార్ ద్వారా గుర్తించడం జరుగుతుంది. చాలా మటుకు అందరూ ఆధార్ ద్వారా గుర్తించడం జరుగుతుంది. ఒక ఎన్ఆర్ఐస్కి మాత్రము పాస్పోర్ట్ ద్వారా గుర్తించడం జరుగుతుంది. సో ఆధార్ అయితే అథెంటికేటెడ్ గుర్తింపు కాబట్టి మనకు ఇంకా వేరే ఏ సోర్స్ కూడా అంత అథెంటికేటెడ్ కాబట్టి ఐడెంటిఫైయింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు ఇంపార్టెంటే, అలాగే డాక్యుమెంట్ ప్రిజర్వ్ చేసి తరతరాలకు ఉంచే డిపార్ట్మెంట్ అంటే దిస్ ఈజ్ డిపార్ట్మెంట్ కాల్డ్ అజూరెన్స్ డిపార్ట్మెంట్. వీ విల్ అజూర్ యూ యువర్ డాక్యుమెంట్ ఫ్రమ్ ఏజ్ ఓల్డ్ ఆన్వర్డ్స్. ఈవెన్ 1865 డాక్యుమెంట్ కూడా డిపార్ట్మెంట్లో ఉండి తీరవలసిందే, ఉండవలసిందే. ఎందుకంటే మీకు ఎప్పుడు తగదా వివరాలు వస్తాయో తెలియదు కాబట్టి. సో అది ఈకేవైసీ అంటే ఈకేవైసీ ద్వారా ఆ పార్టీలను ఐడెంటిఫై చేయడము. తర్వాత మీరు ఆఫీస్కి వచ్చిన తర్వాత మీ డాక్యుమెంట్లో మీరే సంతకం చేశారా అన్న నిదర్శనానికి అడ్మిషన్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ కోసం ఈ సైన్ కూడా తీసుకుంటారు. అంటే మీరు ఐడెంటిఫై అవుతారు ఆ ఆఫీస్లో, అలాగే మీరు ఆ డాక్యుమెంట్లో నేను ట్రాన్స్ఫర్ చేసినానని ఒప్పుకుంటారు అన్నమాట. నాకు డబ్బులు ముట్టినాయని సెల్లర్ ఒప్పుకుంటాడు, నాకు ప్రాపర్టీ ముట్టిందని బయ్యర్ కూడా ఒప్పుకుంటేనే ఈ సైన్ చేస్తారు. ఈ సైన్ చేసిన వెంటనే స్కానింగ్ చేస్తారు. నెక్స్ట్ స్టెప్ స్కానింగ్ చేసిన వెంటనే ఆ డాక్యుమెంట్ని డిజిటల్ సైన్ ద్వారా సెంట్రల్ సర్వర్లోకి పంపిస్తారు. సెంట్రల్ సర్వర్లోకి పంపించిన వెంటనే మీకు డాక్యుమెంటు వాట్సాప్ ద్వారా మీకు హార్డ్ కాపీ అంటే సాఫ్ట్ కాపీ వస్తుంది. మళ్ళీ దాంట్లోనే ఒక మెసేజ్ వస్తుంది, బాబు మీరు వెంటనే సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వచ్చి మీ హార్డ్ కాపీని, మీ డాక్యుమెంట్ని, ఒరిజినల్ డాక్యుమెంట్ని తీసుకెళ్ళవచ్చు అనే ప్రాసెస్ చాలా సులువు చేశారు. సో ఈ ప్రాసెస్ని మీరు ఉపయోగించుకుంటే, ప్లస్ మీరు ఇంకొకటి ఏంటంటే మీ అసెస్మెంట్ నెంబరు కన్నా కరెక్ట్గా వేస్తే, అంటే ప్రతి ఒక్క ప్రాపర్టీకి అసెస్మెంట్ నెంబర్ ఇంక్లూడింగ్ వేకెంట్ ల్యాండ్ కన్నా అసెస్మెంట్ నెంబర్ వేసుకుంటే మీకు అకౌంటబిలిటీ మీకు ఉంటుంది, మాకు కూడా గవర్నమెంట్ ఆఫీసర్స్ మాకు కూడా అకౌంటబిలిటీ ఉంటుంది. తద్వారా మీకు ప్రాపర్టీ మ్యూటేషన్ కూడా జరుగుతుంది. సో ప్రాపర్టీ మ్యూటేషన్లో అంటే టైటిల్ కూడా లభిస్తుంది అనమాట. సో నెక్స్ట్ ట్రాన్స్ఫర్కి చాలా ఈజీగా ఉంటుంది. అంటే మొత్తం ప్రాసెస్ అంతా ఎంత తక్కువ టైంలో చేయడము 30 మినిట్స్ పడుతుంది. ఇంకా కొన్ని ప్రాపర్టీస్ అయితే ఈవెన్ 20 మినిట్స్లో కూడా మీరు ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ఆఫీస్లో ఎక్కువసేపు కూర్చోకుండా, అంటే నేను ఈ డిపార్ట్మెంట్లో ఉన్నాను కాబట్టి నాకు తెలుసు, మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు కూర్చొని వెళ్ళేవాళ్ళు. అటువంటిది ఇప్పుడు జరగట్లేదు. మొత్తం ప్రాసెస్ని చాలా సింప్లిఫై చేశారు. చీఫ్ మినిస్టర్ గారి ఆకాంక్షలు అనుగుణంగా మనం కూడా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అండ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రెండు విషయాల్లో ముందుకెళ్తున్నాము. అంటే దాని ద్వారా ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది, తర్వాత వాళ్ళకి సేవలు అనేటివి త్వరితంగా అందుతాయని ఆశిస్తున్నాం.